హలో గైస్, నా వాయిస్ వినపడుతుందా ఇప్పుడు? Hi sir, yes sir, we can hear you now. ఓకే. క్లియర్గా లేకపోతే చెప్పండి, ఎందుకంటే మనకి ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. సో క్లియర్గా లేదు అంటే వాయిస్ వెంటనే చెప్పండి. Okay sir. అయితే మనకి ఈరోజు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేయాలనుకున్నాం. సో ఇంటర్వ్యూలో మనకి బేసిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మీకు ఓవరాల్ గైడెన్స్ ఇస్తాను. సో ఆ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఓకే, just let me add few people in the group. All right, see guys, మీకు ప్రాక్టీస్ స్క్రీన్ షేర్ ఇందులో చెప్పండి. స్క్రీన్ షేర్ అయిందా? Yes sir. ఓకే. Yes. ఓకే, see guys, మనకి ఈరోజు బేసిక్గా మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది మనకి ఈరోజు డిస్కషన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేయమని చెప్పాను. సో ఇంటర్వ్యూలో మెయిన్ ఎక్కువగా అడిగేది SAP FI to MM ఇంటిగ్రేషన్ అండి. అలాగే SAP FI to SD ఇంటిగ్రేషన్. ఓకే, సో ఫస్ట్ ఫోకస్ దీని మీద ఉండాలి మీరు కంప్లీట్ గా. సో SAP FI to MM ఇంటిగ్రేషన్, P2P ప్రాసెస్, వీటి గురించి నేను ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. OTC ప్రాసెస్. ఓకే, సో అండ్ డాక్యుమెంట్స్ కూడా షేర్ చేశాను వీటికి సంబంధించి. ఇది కంప్లీట్ చేసి మీరు రెడీ చేయాలని చెప్పాను. ఆ తర్వాత న్యూ అసెట్ అకౌంటింగ్. సో ఏది పడితే అది ప్రిపేర్ అయితే జాబ్ రాదు. ఒక సీక్వెన్స్ ఉండాలి. 100% ఏంటంటే ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతానంటే అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేము. సో మీరు పెట్టే రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. సో తెలియని పాయింట్స్ని యాడ్ చేసుకొని రెజ్యూమేలో వెళ్తే అదే పాయింట్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమేలో మీరు 10 పాయింట్స్ పెడితే 10 పాయింట్స్ మీద ఫుల్ కమాండ్ ఉంటేనే ఆ పాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. తెలియని పాయింట్స్ని మీద అసలు రెజ్యూమేలో పెట్టకూడదు ఫస్ట్ విషయం. సో తెలియని పాయింట్స్ని రెజ్యూమేలో పెట్టకూడదు. రెజ్యూమేలో ఏదైనా ఒక పాయింట్ పెట్టాము అంటే దాని మీద నువ్వు 5 to 10 minutes వితౌట్ స్టాపింగ్ మాట్లాడగలగాలి, లేదా అట్లీస్ట్ 2 to 5 minutes అన్నా మాట్లాడగలగాలి. అంటే ఏ టాపిక్ అయినా సరే రెజ్యూమేలో ఒక పలానా ఫర్ ఎగ్జాంపుల్ DME అని పెడితే కనీసం 5 minutes మాట్లాడాలి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని పెడితే 5 minutes, 3 to 5 minutes మాట్లాడాలి. అంటే రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద మీకు కంప్లీట్ అవగాహన ఉంటేనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఫస్ట్ విషయం. ఓకే, సో ఇప్పుడు FI to MM ఇంటిగ్రేషన్ అని చెప్పి నేను చెప్పాను. సో FI to MM ఇంటిగ్రేషన్ లో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు, నువ్వు ఆన్సర్ ఎలా చెప్పాలి. సో ఇంటర్వ్యూవర్స్ మనకి 3 types ఉంటారండి.
సో 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటారు మనకి. 3 టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటారు. సో ఒక ఇంటర్వ్యూవర్ ఏంటంటే మీకు ఓవరాల్ నాలెడ్జ్ తెలుసుకుంటాడు. అంటే క్యాండిడేట్ ఓవరాల్ నాలెడ్జ్. అంటే ఏంటి, ఆల్ మాడ్యూల్స్ మీద ఎంత కమాండ్ ఉంది అని తెలుసుకుంటాడు. సో ఇంకో ఇంటర్వ్యూవర్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ తెలుసుకుంటాడు. క్వశ్చన్ టు ఆన్సర్. సో ఇంకో ఇంటర్వ్యూవర్ ఏంటంటే ఇంకొక ఇంటర్వ్యూవర్ ఏంటంటే మీకు ఇంకొక ఇంటర్వ్యూవర్ మీకు ఓన్లీ రియల్ టైమ్ క్వశ్చన్స్ అడుగుతాడు, రియల్ టైమ్ సినారియోస్ అడుగుతాడు. ఓకే, అంటే మీకు ఎస్ఏపికి సంబంధించిన ఏ ఇంటర్వ్యూవర్ అయినా సరే మీకు ఇట్లా ఉంటారు. ఓకే, సో ఓవరాల్ నాలెడ్జ్ అంటే ఏంటి, లైక్ టెల్ మీ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ P2P ప్రాసెస్, FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, వాట్ ఈస్ EBS, వాట్ ఈస్ ఐడాక్. ఓకే, ఐడాక్ ప్రాసెస్ చెప్పు. ఇలా అంటే ప్రాసెస్ గురించి వాట్ ఈస్ వాట్ అంటే దాంట్లో ఆ క్వశ్చన్లో అంత స్టఫ్ ఉండదు. అంటే ఏంటి, ప్రాసెస్ అంటే నిజంగా మీకు ఆల్ ఏరియాస్ మీద కమాండ్ ఉందా లేదా, ప్రాసెస్ తెలుసుకుంటాడు. ప్రాసెస్ అంటే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి తెలిసినవే ఉంటాయి, కాకపోతే అన్ని మాడ్యూల్స్ మీద టచ్ చేస్తాడు. సో ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూవర్ మీకు ఉంటారు. అలాగే క్వశ్చన్ టు ఆన్సర్ అంటే ఏంటంటే వీళ్ళకి మీరు లాంగ్ ఆన్సర్ ఇవ్వాలి, షార్ట్ ఆన్సర్ కాదు, లాంగ్ ఆన్సర్. లాంగ్ ఆన్సర్ అంటే ఏంటి, స్టార్ట్ చేస్తే మనం కనీసం 5 minutes 3 to 5 minutes అయినా మాట్లాడగలిగే కెపాసిటీ లేదా పొటెన్షియల్ ఉండాలన్నమాట. ఓకే, అదే ఇంకొక ఇంటర్వ్యూవర్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ అంటే నాకు నేను అడిగింది చెప్పు అంటాడు. ఇవన్నీ వినడం, వాడి దగ్గర అంత టైం కూడా ఉండదు. దగ్గర వాడు ఏంటంటే ఒక 20-30 క్వశ్చన్ల స్క్రిప్ట్ ఉంటుంది, దానికి ఆన్సర్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం చెప్పాలి అంతే, దాంట్లో లాజిక్ ఏముండదు. లైక్ టెల్ మీ అబౌట్ బేస్ లైన్ డేట్, వాట్ ఈస్ పేమెంట్, నెక్స్ట్ పేమెంట్ డేట్ ఏంటి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో. ఇలా సింపుల్ స్ట్రైట్ అంటే స్ట్రైట్ ఆన్సర్, షార్ట్ స్ట్రైట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? షార్ట్ ఆన్సర్, స్ట్రైట్ క్వశ్చన్ అంటే ఏంటి, వాడికి ఆన్సర్ చాలా షార్ట్ కావాలి. ఫస్ట్ వర్డ్కి లాంగ్ కావాలి, సెకండ్ వర్డ్కి వెరీ షార్ట్ కావాలి. సో ఫస్ట్ వర్డ్కి షార్ట్ ఆన్సర్స్ ఇస్తే నచ్చదు, సెకండ్ వర్డ్కి షార్ట్ ఆన్సర్స్ ఇస్తే, లాంగ్ ఆన్సర్స్ ఇస్తే నచ్చదు. ఎందుకంటే వాడికి టైం ఉండదు. నాకు నేను అడిగిందే చెప్పు అంటాడు. ఓకే, నువ్వు అవన్నీ నాకు ఎందుకు, నాకు అడిగిందే చెప్పు అంటాడు. వాడికి అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలి అంతే. 2 పాయింట్స్. మూడో వాడు రియల్ టైమ్ సినారియో, ఒక సినారియో చెప్తాడు నీకు. ఓకే, ఈ సినారియోని ఎలా హ్యాండిల్ చేస్తారో అడుగుతాను. కాబట్టి మీకు ఇంటర్వ్యూవర్ ముగ్గురు ఇట్లా నా అనుభవంతో చెప్తాను. నేను ఎన్ని రకాలు ఫేస్ చేస్తున్నాను కాబట్టి గత 5.5 years నుంచి ఇదే స్ట్రాటజీ స్టూడెంట్ చెప్పి సక్సెస్ చేయించు. ఇది చక్కగా ఫాలో అయితే మీరు ఇంటర్వ్యూలో 100% సక్సెస్ అయిపోయినట్టే. కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఇంటర్వ్యూవర్స్ మీకు తగులుతారు. ఓకే, సో ఇతను అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేరు మ్యాక్స్, ఎందుకంటే అవి ట్రిక్కీ ఉంటాయి. కంపెనీస్ లో ఏంటంటే పనిచేసేటప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన సినారియోస్ ని, వాళ్ళు కష్టపడి లబ్బోదిబ్బోమని సాధించిన సినారియోని నిన్ను అడుగుతారు డైరెక్ట్ గా. ఆ సినారియో వాళ్ళు ఒక 20 రోజులు చేస్తే నిన్న ఒక 20 సెకండ్లో చెప్పంటే మరి నువ్వు ఆలోచించాలి కదా. సినారియో అంటే అది ఎస్ఐపిలో పాసిబిలిటీ చెకింగ్ చేసుకోవాలి, ఉందా లేదా అన్నది, అవి ఎవరితో లేకపోతే ఎవరు చెక్ చేయించుకోవాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అది నీకు తెలుసా లేదా అని అడుగుతూ ఉంటారు. సో కాబట్టి మీకు ఈ కైండ్ ఆఫ్ 3 persons మీకు ఇంటర్వ్యూలో తగులుతారండి. అందుకే మన స్టూడెంట్స్ కి నేను ఎప్పుడూ సజెస్ట్ చేసేది అంటే అటెండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అటెండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్.
అంటే 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. మినిమం 5 ఇంటర్వ్యూస్. మినిమం 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే నువ్వు ఇంటర్వ్యూ ఎక్స్‌పర్ట్ అవ్వగలుగుతావు. 5-10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఇంటర్వ్యూ ఎక్స్‌పర్ట్ అవుతావు. 5-10 ఇంటర్వ్యూస్ ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మామూలుగా జరిగిపోయిందనుకో, తర్వాత మనకి అందులో కష్టం అనేది మనకు తెలీదు. 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దగ్గర మీకు ఒక్కొక్క ఇంటర్వ్యూలో 20 క్వెషన్స్ దాకా పడతాయి. సో 100 క్వెషన్స్‌కి మీకు ఓకే. మీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ ఇంటర్వ్యూలో. ఓకే. సో 5-20 క్వెషన్స్ రాసుకొని పెట్టుకోవాలి. ఏం అడిగారు? ఏంటి అని. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే ఎఫ్ఐసిఓలో ఈ ఇంటర్వ్యూకి, ఇంకో ఇంటర్వ్యూకి వేరియేషన్ అనేది ఉండదు. వేరియేషన్ అనేది ఉంటుంది. సారీ. ఈ ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ వేరే ఇంటర్వ్యూలో అడగరు. వేరే ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ ఇంకో దాంట్లో అడగరు. ఓకే. ఇంటర్వ్యూకి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి 100 క్వెషన్స్ మీద మీకు ఫుల్ కమాండ్ వచ్చేసినట్టే. అండ్ 5 ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అయితే కనీసం 1 లేదా 2 ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 ఇంటర్వ్యూస్‌లో 2, 3 ఇంటర్వ్యూస్ ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతే సెకండ్ రౌండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ప్రాబబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. అన్ని ఇంటర్వ్యూస్‌కెళ్తే సక్సెస్ అయిపోతాం అని గ్యారంటీ ఉండదు. ప్రిపేర్ అయ్యి 100% ప్రిపేర్ అయ్యి బాగా చెప్పినా కూడా ఒక్కోసారి సెలక్షన్ కావు. వాళ్ళు ఊరికనే కండక్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూ. టైమ్ పాస్ కోసం కండక్ట్ చేయొచ్చు. జాబ్స్ లేకపోయినా కండక్ట్ చేయొచ్చు. వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం కూడా కండక్ట్ చేయొచ్చు. కాబట్టి అక్కడ ఆల్రెడీ లేకపోతే ఇంటర్వ్యూలో బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ ఇంకోటి పెట్టేసుకొని వండుకోవచ్చు. కాబట్టి మనం ఇంటర్వ్యూలో బాగా ఆన్సర్ చేస్తే మనకి 100% జాబ్ వచ్చేస్తది. ఇంకా నాకు తిరగలేదు అనే మైండ్ సెట్‌ని అయితే తీసేసేయాలి. ఓకే. సో మీ పనేంటంటే అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటం అంటే ప్రిపేర్ అవ్వకుండా ఏం లేకుండా ఊరికే అటెండ్ అయితే అక్కడ జోకర్ అవుతాం 100%. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే తేలిపోతుంది. జోకర్ అయిపోతాం. కాబట్టి ప్రాపర్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటది. అర్థమవుతుందా? ప్రిపేర్ అయ్యి అటెండ్ అవ్వాలి. సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టూడెంట్స్ లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో క్లాసెస్ వాళ్ళు ఇంకొక 40 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ జాబ్‌లోకెళ్తే కన్ఫర్మ్‌గా సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ 5 ఇంటర్వ్యూస్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూలో క్లియర్ అవ్వచ్చేమో. లేకపోతే సెకండ్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. లేకపోతే థర్డ్ 5 ఇంటర్వ్యూస్ మినిమమ్ 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 100% ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే. కాబట్టి మీ ఇంటర్వ్యూవర్ మరి షార్ట్ ఆన్సర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా? లాంగ్ ఆన్సర్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా? ఎలా తెలుస్తుంది అంటే సో ఫస్ట్‌లోనే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మై నేమ్ ఈస్ షానియాస్కి. ఐ హావ్ ఓవరాల్ 4+ years of experience in SAP FICO and 2+ years of experience in SAP end user. Total overall 6+ years of experience. And currently I'm working with Genpact and my client is GE అని చెప్పి మీరు స్టార్ట్ చేస్తారు. I handle this kind of projects అని చెప్పి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం చెప్పేస్తారు. చెప్పేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ అతను ఏమైనా క్వెషన్ అడిగినప్పుడు దాని గురించి ఎలాబొరేట్ చేస్తున్నప్పుడు వాడు చెప్పేస్తాడు. నో, నో, మై క్వెషన్ ఈస్ దిస్ అంటాడు. అది కాదు నా క్వెషన్ ఇది అంటాడు. ఓకే. నేను అడిగింది అంటే ఏంటి వాడు అంటే ఫస్ట్ 2, 3 క్వెషన్స్‌కే మీ దగ్గర నుంచి అతను షార్ట్ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా? లాంగ్ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా? మీకు తెలిసిపోయేలాగా మీరు డిజైన్ చేసుకోవాలి మైండ్‌ని. కాబట్టి సో షార్ట్ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేసేవాడికి లాంగ్ ఆన్సర్స్ ఇస్తే వాడికి వర్కౌట్ అవ్వదు. సో అలాగే లాంగ్ ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాడికి షార్ట్‌లో ఇస్తే వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్‌ని మీరు ఇంటర్వ్యూకి ఎళ్ళే ముందు ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని చదువుతాడనుకోవద్దు. మీరే ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్‌ని చదవాలి. అర్థమైందా? అందరూ ఏమనుకుంటారు ఇంటర్వ్యూవర్ మన మైండ్ సెట్ చదివి మనకు జాబ్ ఇస్తాడని కాదు. మీరే ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్ చదివి మీరు జాబ్ కొట్టాలి. అది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్‌ని చదవడం ఎలా అంటే మీకు ఫస్ట్ 3, 4 క్వెషన్స్‌లోనే ఇంటర్వ్యూ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? వాడి మైండ్ సెట్ ఏంటన్నది మీకు తెలుసుకోవాలి ఫస్ట్‌లోనే. అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏంటంటే ఇంటర్వ్యూవర్
మీకు ఆల్రెడీ ఈమెయిల్‌లో మీకు అతనికి సంబంధించి ఎవరు తీసుకోబోతున్నారు ఇంటర్వ్యూ, అతని నేము, ఓకే. అలాగే షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది జాబ్ ప్రొఫైల్, ఓకే. షార్ట్ లిస్ట్ అయినప్పుడు జాబ్ ప్రొఫైల్ ఏంటన్నది పంపిస్తారు. ఆ జాబ్ ప్రొఫైల్ మీరు చదవకుండా ఏది పడితే అది ఒకవేళ మన ప్రొఫైల్ మనం ఒకవేళ మన ప్రొఫైల్ ఇది అని మీకు తెలుసు. కానీ అదొక ఇర్రిలవెంట్ ప్రొఫైల్ మీకు పంపించినప్పుడు షార్ట్ లిస్ట్ అవుతుంది మీ ప్రొఫైల్ గూడా. ఇర్రిలవెంట్ ప్రొఫైల్స్‌కి ఎళ్లి షార్ట్ లిస్ట్ అయింది కదా అని చెప్పి అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు వేరే క్వెషన్స్ ఇర్రిలవెంట్ ప్రొఫైల్ సంబంధించి క్వెషన్‌లు అడిగితే మీరు ఆన్సర్ చేయకపోతే మీకక్కడ ఒకవేళ టీసీఎస్‌లోకెళ్తే మళ్ళీ ఇంకొక 6 నెలలు రావడానికి లేదు. అసెంచర్‌లోకెళ్తే మళ్ళీ ఇంకొక 6 నెలలు ఎళ్ళటానికి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి తెలియని అన్‌నోన్ ప్రొఫైల్స్‌కి ఎళ్ళొద్దు. కంప్లీట్ సీఓ ప్రొఫైల్స్‌కి ఎళ్ళొద్దు. అన్‌నోన్ ప్రొఫైల్స్‌కి, కంప్లీట్ సీఓ ప్రొఫైల్‌కి ఎళ్ళొద్దు. ఓకే. కొన్ని సార్లు ఏంటంటే జాబ్ ప్రొఫైల్ ఒకటుంటది. మళ్ళీ జాబ్ చేసేది ఇంకొకటుంటది. వాళ్ళేంటంటే ప్రొఫైల్ కొంచెం స్టఫ్‌గా గట్టిగా పెడతారు. మళ్ళీ జాబ్‌లో వేరే ఏరియాస్ మీద జాబ్ ఉంటది. కాబట్టి ఆళ్ళు ఓవరాల్‌గా మీ ప్రొఫైల్‌ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అ అన్ రిలవెంట్ అండ్ అన్‌రిలవెంట్ అంటే ఏంటి? సంబంధం లేని ప్రొఫైల్స్‌కి షార్ట్ లిస్ట్ అయితే దానికి మంచి కంపెనీలైతే ఎళ్ళకండి. ఓకే. ఏదో తెలియని కంపెనీస్ అని అనుకుంటే ఎళ్ళండి. టైమ్ పాస్ కింద ఒకసారి ఎళ్ళొచ్చేసేయండి. అంతేగాని మంచి కంపెనీస్‌లో నుంచి అన్‌రిలవెంట్ ప్రొఫైల్స్ వస్తే దాన్ని మీరు మీ స్కిల్ సెట్‌కి మిస్ మ్యాచ్ అయితే దాన్ని అసలు అప్లై చేయొద్దు. ఫస్ట్ ఎళ్ళొద్దు. ఎళ్తే ఒకవేళ పోయిందనుకోండి, మళ్ళా 6 నెలల వరకు మీకు ఛాన్స్ ఉండదు కంపెనీలో. ఓకే. కాబట్టి ఇవన్నీ చేసే మిస్టేక్స్ అన్నమాట మీరు. కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూవర్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ అనేది మీకు అతన్ని మనం అనలైజ్ చేయొచ్చు. మీకు జీమెయిల్ వస్తది. ఆ జీమెయిల్‌లో అతనికి సంబంధించిన ఈమెయిల్ ఐడీ కూడా ఉంటది. ఏ కంపెనీలో నుంచి అతను పనిచేస్తున్నాడో ఆ కంపెనీకి సంబంధించి .కామ్ అని ఉంటది. మీరు దాన్ని బట్టి మీరేంటంటే అతన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోకెళ్ళి వెరిఫై చేసుకొని, అతనికి టోటల్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, అతని మైండ్ ఏంటి, అతను కరెక్ట్‌గా అడుగుతాడా లేదా అనేది మీకు ఆటోమేటిక్‌గా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఏంటంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు. తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఏంటంటే తేల్చేస్తారు. తేల్చేస్తారు. అంటే ఏంటి పెద్ద క్వెషన్స్ ఏమి అడగరు. వాళ్ళ దగ్గర 4, 5 క్వెషన్స్ ఉంటే 4, 5 క్వెషన్స్ అడిగితే జాబ్ వచ్చేస్తది. ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఏంటంటే ఓవరాల్ మొత్తం అన్ని టెస్ట్ చేస్తారు. ఆల్ ఏరియాస్‌లో ఉన్నది మొత్తం టెస్ట్ చేస్తారు. 15+ ఇయర్స్ దాటిన ఎస్ఏపీ కన్సల్టెంట్స్ గాని, మేనేజర్స్ గాని ఓవరాల్‌గా కనీసం ఆల్ ఏరియాస్ మీద టెస్ట్ చేసిన తర్వాత మాత్రం జాబ్ ఇస్తారు. అలాగే కొంతమంది మనకి కొంచెం అంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఏంటంటే ఓవరాల్ కమాండ్ చూసి జాబ్ ఇస్తారన్నమాట. ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని రెడీమేడ్ క్వెషన్స్ ఉంటే ఆ రెడీమేడ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే జాబ్ వచ్చేస్తది అన్నట్టు. కాబట్టి మీరు ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని చదవకముందే ఇంటర్వ్యూవర్‌ని మీరు చదివారు. అతనికి ఏమి కావాలి? అతనికి లాంగ్ ఆన్సర్ కావాలా? షార్ట్ ఆన్సర్ కావాలా? అతను ఏంటి అనేది. ఓవరాల్ నాలెడ్జ్ టెస్ట్ చేసే పర్సన్ దగ్గర మీకు ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ కనపడుతుంది. 80% కేస్ ఇక్కడ మన స్టూడెంట్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్వెషన్ టు ఆన్సర్ అంటే మనకి సడెన్‌గా ఆ ఆన్సర్ స్ట్రైక్ అవ్వకపోయినా సరే మనకి ఛాన్సెస్ అనేది తక్కువుంటాయి. 60% ఛాన్సెస్ మాత్రమే మనకి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే 40% ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సినారియోస్ అంటే చాలా సినారియోస్ ఉంటాయి. కంపెనీకి వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కేస్‌లో ఏంటంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కాబట్టి అందుకే నేనేం చెప్పానంటే అటెండ్ టు 5 ఇంటర్వ్యూస్, 5 ఇంటర్వ్యూస్ వెళ్తే 2 ఇంటర్వ్యూస్ కన్ఫర్మ్‌గా సెలెక్షన్ అవుతాం. 2 ఇంటర్వ్యూస్ కన్ఫర్మ్ సెలెక్షన్ అవుతాం. 5 ఇంటర్వ్యూస్‌కి 5 2, 3 ఏంటంటే ఫస్ట్ రౌండ్ అవుతది. సెకండ్ రౌండ్ దగ్గర స్టక్ అవ్వచ్చు. ఓకే. కాబట్టి మీరు ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్ చదివి ఇంటర్వ్యూవర్‌కి లాంగ్ కావాలా? షార్ట్ కావాలా? ఆన్సర్ అనేది ముందుగానే మీరు ఐడెంటిఫై చేసి అతని వే ఆఫ్ టాకింగ్‌ని బట్టి మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి అతనితో ఎలా కావాలి అని అతని వేలోనే మీరెళ్ళాలి. అంతేగాని మీ వేలో ఎళ్ళకూడదు. ఇంటర్వ్యూ అంటే ఏమనుకుంటారు? మీకు తెలిసింది చెప్పుకుంటా పోతారు. కాదు.
ఇంటర్వ్యూవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మీరు అతని మైండ్ సెట్ చదవాలి. ఓకే, ఆ ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్ట్ చేసే మైండ్ సెట్ ని అతనికి కావాల్సిన విధంగా మనం మారిపోవాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే వి నీడ్ టు ఇంప్రెస్ ద ఇంటర్వ్యూవర్. ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే జాబ్ వస్తుందంటే ఇంటర్వ్యూవర్ ని ఇంప్రెస్ చేయటమే మీ లక్ష్యం. ఓకే, సో ఇంటర్వ్యూవర్ ని ఇంప్రెస్ చేయగలిగితేనే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్టేషన్ అతను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇంటర్వ్యూవర్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి అన్న మైండ్ సెట్ తోనే మీరు ఆలోచించాలి తప్పిస్తే మీరేదో వచ్చింది మీరు చదువుకుంటా పోతున్నాం అన్న మైండ్ సెట్ లో తీసేయాలి. ఇంటర్వ్యూవర్కి ఏం కావాలి అనేది నువ్వు అక్కడే చదివేయాలి, ఇంటర్వ్యూవర్ మైండ్ ని చదివేయాలి. ఓకే, సో కాబట్టి సో ఇంటర్వ్యూవర్ మైండ్ సెట్ ని మీరు చదవగలిగితే కన్ఫామ్ గా మీకు జాబ్ వస్తుంది. మీరు అతనికి ఏం కావాలి అతను వేరు, అతన్ని క్రాస్ చేయకూడదు. చాలా మంది ఏంటి ఒకసారి ఏంటంటే ఇంటర్వ్యూ తప్పులు చెప్తా ఉంటాడు. అది మీకు తప్పు అనిపించవచ్చు, లేదా అతను చెప్పేది రైట్ అనుకోండి, మీకు తప్పు అనిపించవచ్చు మేబీ. అతను చెప్పేది మీకు కొంతమంది ఇంటర్వ్యూస్ క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఓకే, క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్ ఇది అని చెప్పేస్తారు, నువ్వు చెప్పలేకపోతే. సో అలాంటప్పుడు ఆ క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఇది అని చెప్తున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి తప్పిస్తే లేదు సార్ ఇది కాదు, ఇది ఇంకోటి ఉంది, ఇది ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది అని చెప్పి ఇంటర్వ్యూవర్ని క్రాస్ చేయకూడదు. ఈవెన్ మీరు రైట్ అయినా సరే, డు నాట్ క్రాస్ ద ఇంటర్వ్యూవర్. ఓకే, అతని ఫీలింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నేనే లీడరు, నాకు తెలుసు అన్న ఉద్దేశంతో అతను ఉంటాడు. ఇప్పుడు అతన్ని మీరు క్రాస్ చేస్తున్నారు అంటే ఇప్పుడే క్రాస్ చేస్తున్నారంటే తర్వాత మనల్ని ఎక్కేస్తాడు మీద అని చెప్పి వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉంటుంది. అది కూడా ఎస్ఏపిలో చాలా ఈగోస్టిక్ గా ఉంటారు అందరూ కూడా. ఓకే, సో కాబట్టి ఈవెన్ వాళ్ళు తప్పు చెప్పినా సరే ఓకే ఓకే అని చెప్పి అతను చెప్పేదానికి ఓకే కొట్టండి తప్పిస్తే అతన్ని క్రాస్ చేయొద్దు. ఓకే, సో ఇంటర్వ్యూవర్ ని క్రాస్ చేయడం అంటే ఇంటర్వ్యూవర్ ని అడిగే క్వశ్చన్ ని తప్పు చెప్పినప్పుడు అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్ అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు దాన్ని మనం వదిలేసేయాలి, అతనికే వదిలేయాలి. సో ఎనీ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే సో వెంటనే మీరు ఓకే ఐ డోంట్ నో అని చెప్పకూడదు. ఓకే, ఐ డోంట్ నో అని చెప్తే ఏముంది దాంట్లో అర్థం? ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లు నీకు తెలిసిపోతాయి ఏంటి? 10 క్వశ్చన్లకి ఒక 6-7 క్వశ్చన్లు తెలుస్తాయి, 4 క్వశ్చన్లు తెలియదు. 4 క్వశ్చన్లు తెలియనే ఉంటాయి. ఆ 6-7 క్వశ్చన్స్ నువ్వు బాగా ఎఫెక్టివ్ గా ఇవ్వగలిగితే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. 10 క్వశ్చన్స్ కి 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే జాబ్ కన్ఫర్మ్. అలాగే సో మీ ఇంటర్వ్యూ 25 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు కంటిన్యూ అయితే జాబ్ కన్ఫర్మ్. జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు లెక్క అనమాట. ఓకే, 10-15 మినిట్స్ లోనే మీ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది అంటే చాలా వరకు అంటే 80% వరకు ఛాన్స్ లేదని. హెచ్ఆర్ విల్ గెట్ బ్యాక్ అంటే ఛాన్స్ లేదని అర్థం. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ పాయింటర్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, సో అండ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే అదేదో మనం అన్ని పోగొట్టుకొని తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరమూ లేదు. సో ఇంటర్వ్యూస్ బోర్డు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, ఒక్కోసారి డిలే అవుతూ ఉంటది. ఈ లోపల మనం షార్పెన్ చేసుకోవాలి తప్పిస్తే నాలెడ్జ్ నువ్వు ఎంత షార్పెన్ చేసుకొని ఎంత నువ్వు రాడ్ తెలితే ఎస్ఏపిలో నీకు అంత సాలరీ అన్నట్టు లెక్క చేసుకోవాలి. అంతేగాని ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఇంకా నేను పనికిరాను, ఇంకా వేస్ట్ అనే మైండ్ సెట్ అనేది పనికిరాను. ఓకే, సో ఇంటర్వ్యూస్ ఎన్ని ఉంటే అంత మంచిది, ఎన్ని అటెండ్ అయితే నువ్వు అంత ఇంటర్వ్యూవర్ ఎక్స్పర్ట్ అవుతావు. అండ్ నెక్స్ట్ 10 years కూడా నువ్వు ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే సెలెక్షన్ అవుతావు. సో మీకు కోర్స్ నేర్చుకొని వెళ్ళే నాలెడ్జ్ తో మీరు వెళ్తున్నారు ఇంటర్వ్యూస్. అలాగే రియల్ టైంలో వర్కింగ్ నాలెడ్జ్ తో వెళ్తే మీరు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా రియల్ టైంలో అన్నదానికి ఆన్సర్ చేయగలుగుతారు. మీరు కోర్సు నేర్చుకున్న దానికి అక్కడ రియల్ టైంలో వర్క్ చేసిన దానికి వేరియేషన్ గ్యాప్ అనాలిసిస్ ఉంటుంది. అందుకే ఆ 4-5 క్వశ్చన్స్ కూడా చివరిలో ఆన్సర్ చేయలేకపోవడానికి రీజన్ అది.
కాబట్టి మీ మైండ్ సెట్ లో నేను కోచింగ్ తీసుకున్నాను కాబట్టి 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లకి ఆన్సర్ చేసేస్తాను అని చెప్పి అది ఆన్సర్ ఇవ్వాలి అనే మైండ్ సెట్ ని వదిలేసాను. రియల్ టైం వేరు, నేర్చుకున్నది వేరు. సో కాబట్టి ఓకే, యాక్సెప్ట్ చేయాలి. వి నీడ్ టు యాక్సెప్ట్ అవర్ ఫెయిల్యూర్స్. ఓకే, వి నీడ్ టు యాక్సెప్ట్ అవర్ నాలెడ్జ్ గ్యాప్. సో మన నాలెడ్జ్ గ్యాప్ మీద మనం జస్ట్ లైక్ వి నీడ్ టు డిక్లేర్ వార్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకుంటా ఉండాలి మన నాలెడ్జ్. అంతేగాని బ్లేమ్ చేసుకుంటా ఉంటే ఎస్ఐపిలో సక్సెస్ కావాలి. బ్లేమ్ అంటే ఏంటి? మీకు చెప్పలేదు, ఆ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ స్కూల్ కాదు, బడి కాదు, ఇది ఎన్నో ఉంటాయి. ఐటీ కనుక్కోవాలి మనం. సో యాక్సెప్ట్ చేయాలి మనం. ఫస్ట్ మనం మన నాలెడ్జ్ గ్యాప్ని మనం యాక్సెప్ట్ చేసి దాని మీద మనం ఎప్పటికప్పుడు షార్పెన్ చేసుకుంటా వెళ్ళాలి. ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతా ఉండాలి. ఈవెన్ మీరు 20 సంవత్సరాలు వచ్చినా ఎస్ఐపి కంప్లీట్ అవుతుంది. 100% ఎక్స్పర్టైజ్ రాదు. ఓకే, సో ఒక్కొక్క ఇంటర్వ్యూ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతా తెలియదు. సో దాన్ని మనం ఏం చేస్తాం? అవన్నీ ఎక్కడ చెప్పాలని రూల్ ఏం లేదు. చెప్పలేకపోవచ్చు కూడా, అది మేము కూడా చెప్పలేకపోవచ్చు. కాబట్టి అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నాలెడ్జ్ గ్యాప్ ఉంది, మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. అలా అని జీవితాంతం నాలెడ్జ్ గ్యాప్ ఉందని చెప్పి అక్కడ కూర్చొని ఇంటర్వ్యూస్కి వెళ్లకుండా ఉండకూడదు. ఇంటర్వ్యూకి వేరియేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూర్ చేసే పర్సన్ ఒకడు చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫీల్డ్ స్టాటస్ వేరియంట్ అంటే ఏంటి, బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి, ఓకే జిఎల్ మోడల్, సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ దేనికి. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు, బాగా డెప్త్ గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, యావరేజ్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మీరు అన్నిటికి రెడీగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ స్ట్రాటజీ. సో కాబట్టి ఇంటర్వ్యూ అనేది లైక్ ప్రాబబిలిటీ. అంటే పైన మనం కాయిన్ పైకి విసిరితే అది బొమ్మ పడవచ్చు అండ్ నెక్స్ట్ బొగ్గు కూడా పడవచ్చు. అంటే కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం నువ్వు 100% సక్సెస్ అవ్వచ్చు, 100% ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్తే సెలక్షన్ కాకపోతే కొంతమంది బీపీ వచ్చేసి తిట్టేసుకుని ఇంకా మనం పనికిరాము అని చెప్పి ఫీడ్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. ఆల్రెడీ నన్ను ఎగ్జాంపుల్ చేసుకోండి. నేను ఎవరో పర్సన్ ఎగ్జాంపుల్ చేస్తాను. 32 ఇంటర్వ్యూకి వెళ్తే ఒక ఇంటర్వ్యూ సాధించాడు. మీకు ఇంకా రియల్ టైం లేదు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఓకే, సో మన నాలెడ్జ్ గ్యాప్ని ఎప్పటికప్పుడు కూడా సో ఇంటర్వ్యూస్ ద్వారా మన నాలెడ్జ్ గ్యాప్ని మనం క్లియర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఫస్ట్ స్ట్రాటజీ. మీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకోవడం అండ్ ఎప్పటికప్పుడు మీరు షార్పెన్గా ఉండడం, కొత్త పాయింట్స్ని తెలుసుకోవడం. ఐటీ అంటేనే కరెంట్ అఫైర్స్ లాగా ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. ఈ రోజు చెప్పిన ట్రైనింగ్ మీకు నెక్స్ట్ 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ వేరియేషన్ కనపడుతున్నారు. ఓకే, తర్వాత మళ్ళీ ఒక 5 నెలల తర్వాత వేరియేషన్ కనపడతాం. సేమ్ ట్రైనింగ్ నేను ఎప్పుడు ఇవ్వను. ఓకే, రీజన్ ఏంటి అంటే మరి మార్కెట్లో కొన్ని అప్డేట్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి, స్టూడెంట్స్ మళ్ళీ క్వశ్చన్స్ అడగొచ్చు, మేము ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొంచెం అదర్ ఆస్పెక్ట్స్ మీద. కాబట్టి ఇది ఐటీ కోర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ అలాంటి పాయింట్స్ ఏమైనా చెప్పని పాయింట్స్ ఉంటే యూట్యూబ్లో పెడతా ఉంటాం. యూట్యూబ్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇది మీ మైండ్ సెట్ని ఇలా ఫీడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇది ఇంటర్వ్యూ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు ఎలా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి అనేది మీకు జస్ట్ ఎగ్జాంపుల్. సో SAP FI to MM ఇంటిగ్రేషన్. సో ఇలా ఉంది ఇప్పుడు ఇది. సో ఇలా ఉన్నప్పుడు సో టెల్ మీ అబౌట్ FI to MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, so tell me about how the account determination will be happened in SAP FI to MM integration is second question. This indirect question. Okay, tell me about complete P2P process and FI to MM integration and third question. And the third question వచ్చేటప్పటికి complete long answer P2P FI to MM.
ఓకే, సో టెల్ మీ FI to MM ఇంటిగ్రేషన్ అనేది కూడా లాంగ్ ఆన్సర్. సో టెల్ మీ అబౌట్ హౌ ద అకౌంట్ డిటర్మినేషన్ విల్ బి హ్యాపెండ్ అన్న, ఇది షార్ట్ ఆన్సర్. అంటే మీకు ఇక్కడ తెలిసిపోతుంది అడిగే క్వశ్చన్ కి షార్టా లాంగా అన్నది మీకు ఇక్కడే సగం అర్థం చేసేసుకోవాలి మైండ్ సెట్ లో. ఓకే, సో మీరు మాక్సిమం సో లాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అది షార్ట్ అయినా లాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాడు నేను కరెక్ట్ చేస్తాడు, కాదు కాదు నాకు ఈ ఏరియాస్ మీద చెప్పు అంటే అప్పుడు నువ్వు చదివేయాలి. ఇంటర్వ్యూవర్ ఏంటంటే నువ్వు లాంగ్ ఆన్సర్ ఇస్తావు. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. హలో నా వాయిస్ వినపడుతుందండి?
వినిపిస్తుంది. We can hear you, sir. No. ఓకే. చూడండి ఇప్పుడు. ఓకే, సి గైస్, ఇప్పుడు ఇంటర్వ్యూవర్ మనల్ని క్వశ్చన్ ఇలా అడిగాడు, టెల్ మీ అబౌట్ FI to MM ఇంటిగ్రేషన్. సో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఓకే, సో మీరు ఎలా చెప్తారు అంటే, చెప్పేటప్పుడు మీరు మాట్లాడే స్పీడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మాక్సిమం ఇంటర్వ్యూ వరకు అన్ని తెలుసు. నా వాయిస్ వినపడుతుందా? Yes, sir. ఓకే, సో మాక్సిమం ఇంటర్వ్యూ వరకు అన్ని తెలుస్తాయండి. మాక్సిమం ఇంటర్వ్యూ వరకు అన్ని తెలుసు. ఓకే, సో కాబట్టి మీరు ఇంటర్వ్యూ వరకు అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పదు ఎప్పుడు కూడా. సో ఇంటర్వ్యూ వరకు అర్థమయ్యేలా చెప్పాలని రూల్ ఏం లేదు. మీరు ఇంటర్వ్యూ వరకు అర్థమయ్యేలా చెప్పాలి అని దాన్ని ట్రై చేస్తే మీరు దెబ్బతింటారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి మాట్లాడేటప్పుడు మీరు స్లోగా మాట్లాడితే ఇంటర్వ్యూ స్టాప్ చేసి ఇంకా 4-5 క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ మీరు అడిగించుకోకూడదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ FI to MM ఇంటిగ్రేషన్ అంటే, FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెండ్ ఎట్ గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీస్ ఇన్వెంటరీ అకౌంట్ ఆర్ టు GR క్లియరింగ్. Inventory transaction key is BSX and GRIR transaction key is WRX. So in OBYC, we need to assign the automatic GL accounts. Okay, so we need to assign the GL accounts based upon the following factors. What are the factors we should consider? Valuation class, valuation modifier, general modifier, transaction key, movement type. So these are the factors will play important role in the FI to MM integration అని చెప్పాలి. అంటే చెప్పే విధానం స్పీడ్ గా వెళ్ళాలి. ఓకే, సో ఒకవేళ ఇంటర్వ్యూ వరకు అర్థం కాకపోతే నేను అడుగుతాడు ఆ స్లోగా వెళ్ళు అని. బట్ చెప్పే విధానం మాత్రం స్లోగా కాదు, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎందుకంటే మీరు సమ్ ఎక్స్పీరియన్స్ ల్యాకింగ్ తో వస్తారు, తెలిసిపోతుంది. మామూలుగా అయితే మీ విధానం తెలిసిపోతుంది మాట్లాడే విధానం బట్టి. కాబట్టి మాక్సిమం మీరు బాగా స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, సో ఇంటర్వ్యూవర్ నేను అడిగే క్వశ్చన్, టెల్ మీ అబౌట్ వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్. ఓకే, జనరల్ మాడిఫైర్ అంటే ఏంటి అనేది నిన్న ఎవరు అడిగారు. సో మనకి జనరల్ మాడిఫైర్ ముందు 3 ఉంటుంది. GBB అంటే వీళ్ళకి కన్ఫామ్ గా జనరల్ మాడిఫైర్ తీసుకోవాలి. GBB, KON. GBB అంటే ఆఫ్సెట్టింగ్, అంటే K1 అంటే కన్జంప్షన్, PRD అంటే ప్రైస్ డిఫరెన్స్. సో వీటికి కన్ఫామ్ గా జనరల్ మాడిఫైర్ తీసుకోవాలి. జనరల్ మాడిఫైర్ మనకి ట్రాన్సాక్షన్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, సో VBR అనేది ఉంటుంది, మీకు లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇదే దానికి ఇంకో ట్రాన్సాక్షన్ కి VAX అని ఉంటుంది. అంటే చేసే ట్రాన్సాక్షన్ కి జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఏంటి, ఒకదానికి జనరల్ మాడిఫైర్ మల్టిపుల్ ఉంటాయి. అంటే ఏంటి, సో మల్టిపుల్ GL, దీనికి GL వేరే, దీనికి GL వేరే, డిఫరెంట్ GLs ని మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకే GBBకి మల్టిపుల్ GLs ని అసైన్ చేసుకోవచ్చు. అదే నువ్వు వాల్యుయేషన్ క్లాస్ అనుకో, సో వాల్యుయేషన్ క్లాస్ మామూలుగా జనరల్ గా వాల్యుయేషన్ క్లాస్ జనరల్ మాడిఫైర్. ఓకే, సో GL అకౌంట్ అసైన్మెంట్, అక్కడ ఏంటంటే సేమ్ GL అసైన్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ GBBతో మల్టిపుల్ GLs ని, డిఫరెంట్ GLs మనం అసైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీళ్ళకి మాత్రమే జనరల్ మాడిఫైర్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో చూడండి, జనరల్ మాడిఫైర్ లిస్ట్ ఉంటుంది, దేన్ని తీసుకోవాలి. సో ఇంటర్వ్యూవర్ అడుగుతాడు, జనరల్ మాడిఫైర్ ఏంటి, టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ జనరల్ మాడిఫైర్స్ అని అడుగుతాడు. ఓకే, టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ జనరల్ మాడిఫైర్స్ అని అడుగుతాడు. Tell me valuation class. Tell me what is valuation modifier, where we need to activate valuation modifier. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఎలా
చెప్పాలో నీకు చెప్తా. ఇది ఒక వే. అంటే ఏంటి, ఇంటర్వ్యూవర్ నిన్ను అకౌంట్ డిటర్మినేషన్ గురించి అడిగితే ఇది ఓకే. అలా కాకుండా ఇంటర్వ్యూవర్ అని ఇలా కూడా అడగొచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ యూ ఫేస్ డ్యూరింగ్ ది FITMM ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్ అడుగుతారు. సో అప్పుడు మనకి వచ్చే ఎర్రర్స్ ఏంటి, మాక్సిమం అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్స్, OBYC errors, assignment of GL accounts. If you not assign the respective GL accounts in OBYC, okay, then you will face different these automatic assignment errors వస్తాయి మనకి maximum. సో కాబట్టి సో అకౌంట్ డిటర్మినేషన్ సంబంధించిన ఎర్రర్స్ మాక్సిమం మనకు వచ్చాయి అవే అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్సే వస్తాయి. సో కాబట్టి ఆ ఎర్రర్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో మనం చేసేటప్పుడు BS6 కి GL అసైన్మెంట్ నాట్ ఫౌండ్, అకౌంట్ డిటర్మినేషన్ నాట్ ఫౌండ్, రెస్పెక్ట్ వాల్యుయేషన్ క్లాస్ కి వాల్యుయేషన్ మాడిఫైర్ కి లేదు అని చెప్పి, GL అకౌంట్ అసైన్మెంట్ లేదు అని చెప్పి ఎర్రర్స్ ఇస్తాం. సో ఆ ఎర్రర్స్ నువ్వు చెప్పాల్సి ఉంటుంది. లేదా రాంగ్ యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ బుక్ చేసిన తర్వాత మీకు వచ్చేసిన తర్వాత రాంగ్ GLs పిక్ అవుతుంది, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. రాంగ్ GL పిక్ అయితే ఎలా కరెక్ట్ చేస్తారు, OBYCలో కరెక్ట్ GL అసైన్ చేస్తారు. ఓకే, సో రాంగ్ GL అంటే రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ అయితే ఏం చేస్తారు, ముందు OBYCలో చెక్ చేస్తారు. చెక్ చేసి దాన్ని కరెక్ట్ GL బేస్డ్ అపాన్ ది వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్ అన్ని దృష్టిలో పెట్టుకొని మనం కరెక్ట్ GLని అసైన్ చేస్తాం. ఆ GL అసైన్మెంట్ సంబంధించి మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చా, ఎంట్రీస్ ఏం పడాలి అని. గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఈస్ ద ఎంట్రీ, goods consumption, what is the entry and what is the transaction key. Okay, goods receipt, what is the entry, what is the transaction key. సో ఇలా చదువుకొని వెళ్ళాలి. అంటే FITMM ఇంటిగ్రేషన్ చదివేటప్పుడు వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, మూమెంట్ టైప్స్, టెల్ మీ సమ్ ఇంపార్టెంట్ మూమెంట్ టైప్స్ అని అడుగుతారు. మూమెంట్ టైప్స్ లిస్ట్ ఇచ్చాను. గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, వన్ మూమెంట్ టైప్. goods in transit, one moment type. goods scrapped, one moment type. అంటే వీటి మూమెంట్ టైప్ ని బట్టి ట్రాన్సాక్షన్ వస్తుంది, ట్రాన్సాక్షన్ బట్టి ట్రాన్సాక్షన్ కీస్, ట్రాన్సాక్షన్ కీస్ ని బట్టి మనకి OBYC సెట్టింగ్స్. లాజిక్ పట్టుకోవాలి. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఇవన్నీ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ చదివితే మీరు ఒక్క క్వశ్చన్ కూడా బయటకు పోదు ఇంకా. సో మాక్సిమం ఇంటర్వ్యూవర్ ఏంటంటే అదర్ మాడ్యూల్స్ మీద టెస్ట్ చేయడానికి మీకు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీకు FITMM అంటే MM ఇంక్లూడ్ అయింది కాబట్టి MM మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని టెస్ట్ చేయడం కోసం టెల్ మీ అబౌట్ సమ్ మూమెంట్ టైప్స్ అని అడుగుతారు. ఓకే, సో మనకి FITMM ఇంటిగ్రేషన్ ఫ్లో స్టార్ట్ అయ్యేది మూమెంట్ టైప్ దగ్గర. గూడ్స్ రిసిట్ 101, ఆ తర్వాత ట్రాన్సాక్షన్. ఓకే, కాబట్టి ఇలా అడుగుతారు, మీరు ఇలా ఆన్సర్ చేయాలి. సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగితే ఫాస్ట్ గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన అన్ని చెప్పేసాయండి. వింటున్నాడు అంటే ఇంకా చెప్పేసాయండి, ఆపద్దు. ఇంటర్వ్యూవర్ స్టాప్ చేస్తాడు, అప్పుడు దాకా చెప్పుకుంటా వెళ్ళాలి. ఓకే, సో ఇంటర్వ్యూవర్ స్టాప్ చేయట్లేదు అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంత. ఇంటర్వ్యూవర్ స్టాప్ చేస్తున్నాడు అంటే చాలు, సరిపోద్ది, మీకు నాలెడ్జ్ ఉంది అని అర్థం. వేరే ఏరియాకి వెళ్ళిపోవాలి. అదే మీరు స్లోగా చెప్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ క్యాచ్అప్ చేసేస్తాడు. మీ రాంగ్స్, మైనస్లు, ప్లస్లు అన్ని పట్టేసి అందులోనే 4-5 ఏరియాస్, 4-5-6 క్వశ్చన్లు ఒకే ఏరియా మీద అడిగేస్తూ ఉంటాడు. అదే మీరు ఫాస్ట్ గా చెప్పుకుంటా పోయారనుకోండి, ఓకే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అక్కడ కనపడతాయి. ఓ ఇది బాగా FITMM ఇంటిగ్రేషన్ బాగా వచ్చనమాట అని చెప్పి అన్న ఫీలింగ్ ని మీరు భ్రమను క్రియేట్ చేయాలి. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ చెప్పా కదా, ఇంప్రెషన్, వే ఆఫ్ టాకింగ్ ని బట్టే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరిగ్గా మనం ప్రజెంటేషన్ లేకపోతే మనం ఏం చేస్తాం, ప్రజెంటేషన్ బట్టే జాబ్ ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తాను, నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్ క్లాసెస్ అయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది, అందులో ఇవ్వండి అని చెప్పేది అదే రీజన్. కాబట్టి మీకు ఏ ఏరియాలో ప్రిపేర్ అవ్వాలని అర్థమైంది. టెల్ మీ అబౌట్ ద మూమెంట్ టైప్స్ అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఉండాలి. టెల్ మీ అబౌట్ ద FITMM ఇంటిగ్రేషన్ ప్రాసెస్, OBYC సెట్టింగ్స్ అంటే దాని మీద ఆన్సర్ ఉండాలి. అండ్ ఇంటర్వ్యూవర్ జర్నల్ ఎంట్రీస్ అడిగితే జర్నల్ ఎంట్రీస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
ఎర్రర్స్ అడిగితే ఎర్రర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఈ ఆల్ ఏరియాస్ అన్ని కలిపి చెప్తే 3 నిమిషాలు అవుద్ది స్టోరీ. 3 నిమిషాల స్క్రిప్ట్‌ని అక్కడ ఇంటర్వ్యూలో చెప్పండి. 100% సెలక్షన్. అర్థమైందా? ఇంటర్వ్యూవర్ ఏమీ మాట్లాడకపోతే 3 నిమిషాల స్క్రిప్ట్. ఇంటర్వ్యూవర్ క్వెషన్‌కి ఆన్సర్ మాత్రమే అంటే 1 మినిట్ స్క్రిప్ట్. షార్ట్ అయితే షార్ట్, లాంగ్ అయితే లాంగ్. బట్ మాక్సిమం మీరు లాంగే చెప్పడానికి ట్రై చేయండి. ఓకే. టెల్ మీ అబౌట్ FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని చెప్పి అడిగాడు ఇంటర్వ్యూ. FI టు SD ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది? సో అనేది ఇంటర్వ్యూ క్వెషన్. So FI to SD integration will be happened at billing document. So billing document entry is customer account to sales. For sales GL, we need to assign the GL accounts in VKOA. So in VKOA, we need to consider these factors like application, condition type, chart of account assignment group for material, account assignment group for customer, assigning the GL accounts based upon the ERL, ERF, ERS. These are called as account keys. So we have account keys ERL, ERF, ERS, ERB, ERB for rebates, ERF for freight revenue, ERS for sales deduction, ERL for the revenue. Okay. అని చెప్పాలి. సో అన్ని చెప్పిన తర్వాత FI టు SD ఇంటిగ్రేషన్ లో నువ్వేమి చేసావు అని అడుగుతాడు. నువ్వేమి చేసావు అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆన్సర్ మళ్ళీ వేరియేషన్ వచ్చేస్తుంది. టెల్ మీ అబౌట్ FI టు SD ఇంటిగ్రేషన్ అంటే ఆ ప్రాసెస్ వేరు. బట్ నువ్వు ఏం చేసావు అని అడిగితే అది వేరే ప్రాసెస్. అర్థమైందా? సో FI టు SD ఇంటిగ్రేషన్ నువ్వేం చేసావు అంటే, సో వెన్ ఐ వాజ్ ఇన్ ది సపోర్ట్ ప్రాజెక్ట్ ఐ వాజ్ హ్యాండిల్ ది issues in SAP FI to SD integration, and I resolved these tickets and worked with cross module team function, cross module team members like SD team and MM team అని చెప్పాలి. సో వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేసావు అని అడిగితే ఏం చెప్తావు? సో అట్ ద టైమ్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఈస్ నాట్ జనరేటెడ్ ఆర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఈస్ నాట్ జనరేటెడ్. సో we found the root cause analysis for this. సో ఆ బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఆ రీజన్ నువ్వు చెప్పాలి. ఒకటి ట్యాక్స్ రీజన్స్ మూలంగా బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవ్వదు. రెండోది ఏంటంటే కండిషన్స్, మనం VK11 లో కండిషన్స్ అప్డేట్ చేయకపోవడం మూలంగా బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవ్వదు. మూడోది ఏంటంటే రెవెన్యూ డిటర్మినేషన్ సంబంధించిన కాన్ఫిగరేషన్ VKOA సెట్టింగ్స్ కానీ లేదా రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ SD వాళ్ళది సరిగ్గా లేకపోతే పిక్ అవుతుంది. సో ఈ రీజన్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. దట్స్ ఇట్. అంటే ఓవరాల్ గా FI టు SD గురించి అడిగితే FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ నువ్వు ఫేస్ చేసావు, సో అది నువ్వు ఇంటర్వ్యూవర్కి చెప్పాలి. అండ్ ఈ టెస్టింగ్ కూడా నువ్వు మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ ని పర్ఫామ్ చేశాను, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ తో బిల్లింగ్ డాక్యుమెంట్ ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ తో క్లియర్ చేశాను.